అందరికీ నమస్కారం. 93వ రోజుకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఆదివారం కదా, వచ్చే ఆదివారం కరెక్ట్గా 100 రోజులు 100 days ఫంక్షన్ జరుపుకోవడం జరుగుతుంది. మనం 100 రోజుల మన సుదీర్ఘ ప్రయాణానికి వచ్చే ఆదివారానికి 100 రోజులు అవుతుంది. నాన్నగారు మొన్నే చెప్పారు, ఈ 5 సంవత్సరాల ప్రక్రియలో మనం చేసినటువంటి ప్రతి ఒక్క పాయింట్ కూడా ఒక షార్ట్ ఫిల్మ్, ఒక లఘు చిత్రంలాగా తీయాలని నాన్నగారు నిర్ణయించుకోవడం జరిగింది. ఆ విధంగానే ఆ భాగాన్ని మొత్తం చిత్రీకరించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. ఒకప్పుడు అంటే 2003, 2002లోనే, ఆ రోజుల్లో ఏమీ లేని టైంలోనే నాన్నగారు రికార్డ్ క్రియేట్ చేశారు. షార్ట్ ఫిల్మ్ నాన్నగారికి ఒక లెక్క కాదు, ఎందుకంటే ఆ రోజుల్లో ఇప్పుడంటే ప్రతి ఒక్కరు ఫోన్ బట్టిన ప్రతి ఒక్కరు షార్ట్ ఫిల్మ్లు తీశారు. కానీ 2003, 2002 ప్రాంతాల్లోనే ఆ రోజుల్లోనే కెమెరా భుజాల మీద మోసి కెమెరా మ్యాన్ పెట్టి ఇప్పుడు ఆ రోజుల్లో తీశారు. ఇప్పుడు ఈజీగా అయిపోద్ది. ఒక 10-11 రోజులు, ఈ ఆగస్టు నెలలోనే ఆ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ప్రక్రియ, చిన్న పిల్లకాయల నుంచి పెద్దవాళ్ళ వరకు అది మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక సంతోషకరమైన విషయం. ఆ విధంగా ప్రాసెస్ కూడా చేయడం జరుగుతూ ఉంది. 93వ రోజుకు రావడం జరిగింది. మనం 100 రోజులు ఫంక్షన్ వచ్చే ఆదివారం పట్టుకుంటుంది. మొత్తం 10 మంది టీం మెంబర్స్. మేము 10 మంది టీం మెంబర్స్ కూడా మీకు పరిచయం చేస్తాను. అందులో ఏం మార్పు సందేహం లేదు. ఇంకా జన్మనిచ్చిన కన్నతల్లి రుణం తీర్చుకోలేవు ఈ జన్మలో. ఫస్ట్ కన్నతల్లి నుంచే ప్రారంభించి చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కటి మీకు క్లియర్ కట్గా వివరించడం జరుగుతుంది. కొంచెం ఈ నెలలోనే రిలీజ్ చేసే విధంగానే చేయడం జరుగుతుంది కంపల్సరీగా. ఎందుకంటే మళ్ళీ హార్వెస్టింగ్, వరి కోతలు, మళ్ళీ ఫుల్ బిజీలు అయిపోతాం కాబట్టి ఇప్పుడే ముందే చేయడం జరుగుతూ ఉంది. మీకోసమే నాన్నగారు కష్టపడి ఆలోచన చేసి దాన్ని రాసి చేయడం జరుగుతూ ఉంది. అది ప్రతి ఒక్కటి నీట్గా బ్రహ్మాండంగా తీసే విధంగా చేయడం జరుగుతూ ఉంది. నాన్నగారికి ప్రత్యేకతగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా జనార్దన్కి ఇద్దరు జనార్దన్లు ఈరోజు రావడం జరిగింది. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. ఓకే, వచ్చే ఆదివారం 100 days ఫంక్షన్లో కలుద్దాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 93వ రోజుకి స్వాగతం సుస్వాగతం. 93వ రోజు 90 పిలకలు ఉన్నాయి ఈ దుబ్బలో. వచ్చే ఆదివారం 100 days ఫంక్షన్. ఈరోజు 93వ రోజు. 94, 95, 96, 97, 98, 99, 100 7 రోజులు ఆగినాక అంటే సోమ, మంగళ, బుధ, గురు, శుక్రు, శని, ఆది వచ్చే ఆదివారం ఇదే పాటికి 100 days ఫంక్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది. హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ మొత్తం 10 మంది మేము. ప్రకృతి రత్న ఉత్తమ రైత గ్రహీత రైస్ మిల్లర్ పుస్తక రచయిత హర్షత్ విహార్, నేను, నాన్నగారు వేటగిరి మల్లికార్జున్, చిన్నాన్న వేటగిరి పోలయ్య, చిన్నతాత వేటగిరి వెంకటేశ్వర్లు, ట్రాక్టర్ డ్రైవర్ చౌటూరు వెంకయ్య 5, తర్వాత జనార్దన్, హరీషు, పోట్లూరు సేనయ్య, కొంతకాని గంగాధర్, కొమరగిరి దుర్గారావు మొత్తం 10 మంది 100 days ఫంక్షన్ వచ్చే ఆదివారం. ఈ 10 మంది గురించి మీకు తెలియచేసి ఆ తర్వాత 100 days ఫంక్షన్ జరుపుకోవడం మంచిదని నేను భావిస్తూ ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటి వరకు ఎన్నో వరి వంగడాలు సాగు చేసాం. ఇటువంటి వరి వంగడం, ఇటువంటి 70-80 పిల్లకలు సంఖ్య ఉండడం విశేషం. ఇంతకు ముందు నేను సాగు చేసిన ఏ వరి వంగడాల్లో కూడా ఈ విధంగా అయితే చూసింది లేదు. నిన్న స్వయాన చిన్నతాత వేటగిరి వెంకటేశ్వర్ల తాత ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు అని నిరూపించినట్టు చిన్నతాత వేటగిరి వెంకటేశ్వర్ల తాత గారు కూడా నిన్న వచ్చి పైరు చూసి మాట్లాడడం జరిగింది. ఆయన 75 సంవత్సరాల వయసు, 60 సంవత్సరాల నుంచి ఆయన వ్యవసాయం చేస్తున్నాడంట. అంటే జేజి తాతలతో నాన్నలతో అంతమంది చేసినాడు. ఇటువంటి వరి వంగడం ఆయన కూడా ఇప్పుడు దాకా చూడలేదంట ఆయన. ఇదంతా ఒక హ్యాపీనెస్. ప్రతిరోజు మొక్క ఎదుగుదల నాతో పాటు కూడా మీరు కూడా చూసుకుంటూ వచ్చారు. సోషల్ మీడియాకి ప్రత్యేక తెలియజేయాలా. మాకైతే ప్రతిరోజు 24 గంటలు మాకు కనపడుతూ ఉంటుంది. కానీ మీకు కూడా కనపడేటట్టుగా చేసేటువంటి భాగ్యం ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఇవన్నీ మనం వాడినట్టు ఇంకెవరు వాడి ఉండరు. ఆ విధంగా 100 days ఫంక్షన్ వచ్చే ఆదివారం చేయడం జరుగుతుంది. 93వ రోజుకు రావడం జరిగింది. ఏది ఎత్తుకున్నా కూడా మంచి పిలక శాతం బాగుంది. మంచి ఆశించినట్టు దిగుబడులు సాధిస్తామన్న నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 93వ రోజులోకి రావడం జరిగింది. ఈ విధంగా వ్యవసాయాలు వృత్తికి అంకితమై మా కర్తవ్య ధర్మాల్ని రైతు వృత్తిలో మేము ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. రైతులు లేనిదే ఎవరికి ఆహారం కానీ ఆకలి కానీ తీరదు. కేవలం రైతుల ద్వారా పండించే ఆహార పంటల ద్వారా ప్రతి ఒక్కరికి ఆహారం వచ్చి మనుషులు సంతోషంగా పంచిబట్టి అర్మాణాలు
వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా తినడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే కంటి నిండా నిద్రపోయి మన భయం లేకుండా ఈ మాత్రం అన్న కొన్ని రోజుల్లో మనం ఫ్రీడమ్గా అంటే స్వతంత్రంగా జీవిస్తున్నాం అంటే దానికి కారణం అక్కడ జవాన్లు. అందుకని జై జవాన్ జై కిసాన్ అంటుంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పోతే మా విషయానికి వస్తే ప్రకృతి సేద్యం వల్లే మాకింత గౌరవ ప్రతిష్టలు వచ్చినాయి. లేకుంటే మామూలుగా అందరిలో ఒకరిగా ఉండబోయినాము. ఇప్పుడు అందరిలోకి ఎంతోమంది రైతుల్లో ఒకరిగా ఉండమంటే ఆ క్రెడిట్ ప్రకృతి వ్యవసాయానికి మొదట A1లో చెందుతుంది. దాని గురించే ఒక లఘు చిత్రం అంటే షార్ట్ ఫిల్మ్ తీయడం జరుగుతుంది. దాని వర్కల్ ప్రాసెస్లో ఉన్నాము. త్వరలో ఎప్పుడు అది రిలీజ్ చేస్తాం ఏందనే విషయాలు తెలియజేస్తాం. ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మాకు ఉదయపూర్వక కృతజ్ఞతలు, శతకోటి వందనాలు. ఇంకో చిన్న విషయం ఏంటంటే కళ అనేది దేవుడు వరం. మన దగ్గర కోట్లున్నా, లక్షలున్నా, వేల కోట్లున్నా అది భగవంతుడు ఇస్తే తప్ప ఆ కళ రాదు. కాబట్టి వాళ్ళు కూడా నిర్మాతలు ఏరే వాళ్ళు చేత తీయాల్సిందే కానీ రాదు. అలాంటి కళాకాంతులు ఏదో కాస్త కోస్తా మాలో రావడం అనేది మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ నెలలోనే, ఈ ఆగస్ట్ నెలలోనే శ్రావణ మాసం రాబోతా ఉంది. శ్రావణ మాసం స్పెషల్ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రకృతి రత్న, ఉత్తమ రైతు అవార్డు గ్రహీత, రైస్ మిల్లర్, పుస్తక రచయిత, హర్షత్ విహార్ టీం అన్నీ ఏ విధంగా అయ్యామన్నది ప్రతి ఒక్కటి కూడా ఆ వీడియోలో పెంపొందించడం జరుగుతూ ఉంది. ఇది కేవలం కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులు, రైస్ వినియోగదారులకి, సోషల్ మీడియా వాళ్ళకి అది చెందడం. అంటే ఫేస్బుక్ని సోషల్ మీడియాని మనం వాడుకున్నట్టు ఎవరు వాడుకోరు. ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా సోషల్ మీడియా ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పడింది. ఏది ఎక్కడో మారుమూల గ్రామం, పటేల్ నగర్ గ్రామంలో మనం ప్రకృతి వ్యవసాయం చేయడం, దాన్ని నగరాలు, మహానగరాలకు పంపించడం, అంటే ఒక బ్రిడ్జ్ లాగా, ఒక వంతెన బ్రిడ్జ్ చేస్తారు కదా ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి, అదే సునాయాసంగా పోవడానికి. ఆ విధంగా షార్ట్ ఫిల్మ్ అనేది మాకు చాలా ఉపయోగపడింది అనేది అది వాస్తవమే. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. 5 సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ అనేది ఏర్పడింది. అది అంటే నా ప్రతిరోజు అప్డేట్స్ సోషల్ మీడియా మనం యూస్ చేసినట్టు ఇంకా ఎవరు కూడా యూస్ చేసి ఉంటారు. ఎందుకంటే ప్రతినిత్యం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏం జరుగుతుంది, ఫీల్డ్ మొత్తం ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా దాన్ని చూడటం జరుగుతూ ఉంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళ యొక్క ఆశీస్సులు, వాళ్ళ యొక్క అభినందనలు, వాళ్ళ యొక్క ఆప్యాయత, ఆ విధంగా మనం ముందుకు సాగుతూ ఉన్నాం. దైవానుగ్రహం, పెద్దల ఆశీర్వాదం ఈ విధంగా తీసుకొని వచ్చింది. ఇలాగే ఒక 30, 40, 50 సంవత్సరాలు, 50, 60 సంవత్సరాల దాకా ఇంకా ముందుకు సాగుతుందని నేను కోరుకుంటా ఉంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. వచ్చే ఆదివారం 100 డేస్ ఫంక్షన్లో కలుద్దాం. థ్యాంక్ యూ.